మెదక్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన మాదినం గంగాధర్, మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ అభిమన్యు, న్యాయవాదులు బార్ హాల్ నందు సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిపై కౌన్సిల్ సభ్యులందరూ మాట్లాడుతూ 12 ఏళ్ల అత్యున్నత పదవిని త్యాగం చేసి గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలుస్తున్న మాదినం గంగాధర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సభ్యులందరూ కోరడం జరిగింది. బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయంపై చర్చించి తప్పకుండా అంతులేని న్యాయవాదుల మరియు వారి కుటుంబ సభ్యుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలపడం జరిగింది. సమస్యలు ఇట్లా అభివృద్ధి సంక్షేమంలో ఎలాంటి పాత్ర పోషిస్తే బాగుంటుందనే విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకొని ఇంకా 12 ఏళ్ళు సర్వీస్ ఉండగానే, అంటే సీనియర్ ఎస్పీ డిఐజీ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ, ఐపీఎస్ కన్ఫర్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, నేను ఇంకా సర్వీసు ఉండగానే విఆర్ఎస్ తీసుకొని అన్ని సమస్యలకు పరిష్కారంగా, అన్ని అంశాలకు పరిష్కారంగా ఉన్నటువంటి రాజకీయ వేదికలో కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉండాల్సిన అవసరం ఉన్నదన్న ఒక కృతనిశ్చయంతో, ఒక ధైర్యంతో నేను ఈ యొక్క వేదికకు రావడం జరిగింది. ముందుగా నేను ఎంచుకున్న ప్రకారంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేదిక అనేది పట్టభద్రులు, మేధావులు, అందులో వృత్తి నిపుణులుగా అడ్వకేట్స్, డాక్టర్స్, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, సమాజ సేవ చేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, ఇంకా నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఇంకా సమాజానికి మంచి కోరుకునే వ్యక్తులు ఈ యొక్క పట్టభద్రుల రంగంలో, పట్టభద్రుల అంశంలో ఉన్న ఉద్దేశంతో ఈ ఎన్నికలను ఖచ్చితంగా ఆదరిస్తారని ఒక స్పష్టమైనటువంటి మేనిఫెస్టో, ఒక ఎజెండా పెట్టుకొని నేను రావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.